హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ టాక్ మండేస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం జనరల్గా కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు చేసే మిస్టేక్ గురించి మనం మాట్లాడుకుందామండి. మీరు కనుక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇప్పుడు మనం వచ్చేసి మెయిన్ కంటెంట్లోకి వెళ్తే జనరల్గా కెరీర్ గ్యాప్ ఉందనుకోండి, అంటే ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ గ్యాప్ ఉన్న వాళ్ళకి వీళ్ళు చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే ఎవరు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తారండి. అంటే వాళ్ళు ఈ టెక్నాలజీ నేర్చుకుంటే ఆ టెక్నాలజీ నేర్చుకోవటం, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో టెక్నాలజీ నేర్చుకోవటం, అలా ఫ్రెండ్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ ఎవరు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేసి ఆ టెక్నాలజీ నేర్చుకుంటారన్నమాట. దీనివల్ల ఏంటంటే అడ్వాంటేజ్ కంటే డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయండి. సో మీరు దేంట్లో కరెక్ట్ అనేది మీకే ఐడియా ఉండిద్ది. సో ఫస్ట్ ఏంటంటే మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. అంటే మీరు కోడింగ్కి సూట్ అవుతారా, లేదంటే టెస్టింగ్ సూట్ అవుతారా, లేదంటే టూల్స్ నేర్చుకోవడానికి సూట్ అవుతారని చెప్పేసి సో మిమ్మల్ని మీరు ఒకసారి అనలైజ్ చేసుకుంటే మీకు దాని ప్రకారం ఏంటంటే మీరు కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కోడింగ్ సైడ్ వెళ్ళండి, లేదంటే టెస్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే టెస్టింగ్ సైడ్ వెళ్ళండి, లేదంటే ఏమైనా టూల్స్ నేర్చుకోవాలంటే టూల్స్ సైడ్ వెళ్ళండి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి దాన్ని నేర్చేసుకోవటం, అది అయిపోయిన ఎమ్మటి దాని మీద జాబ్ రావట్లేదని మళ్ళీ ఎమ్మటి ఇంకోటి నేర్చేసుకోవటం, అదే అయిపోవటమే మళ్ళీ దాని మీద జాబ్ రావట్లేదని మళ్ళీ ఎమ్మటి ఇంకోటి నేర్చేసుకోవటం, ఇదైతే రాంగ్ అనమాట. సో మీరైతే దయచేసి ఏంటంటే అలాంటి మిస్టేక్ అయితే చేయొద్దు. సో మీరు నేర్చుకునేది ఏంటంటే ఏదైనా ఒక టెక్నాలజీ నేర్చుకుంటే అది ఏంటంటే మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. మీరు ఏ దేంట్లో స్ట్రాంగు అనేది మీరు అనలైజ్ చేసుకుని దాని ప్రకారం ఏంటంటే ఒక టెక్నాలజీ చూస్ చేసుకోండి. తర్వాత చూస్తే ఏంటంటే వీళ్ళు ఏంటంటే గుడ్డిగా నమ్మేది ఏంటంటే ఇప్పుడు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి కదా, వీళ్ళు 100% ప్లేస్మెంట్ 100% ప్లేస్మెంట్ అంటే ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా 100% ప్లేస్మెంట్ ఇవ్వరండి. ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళలో ఏంటంటే కొన్ని వందల మంది వేల మంది జాయిన్ అవుతుంటారు. వీళ్ళలో మీరు ఒకసారి వెళ్ళి అడగండి. ఇప్పుడు ఒక బ్యాచ్కి 300 మెంబర్స్ జాయిన్ అయితే 300 మెంబర్స్కి ప్లేస్మెంట్ వచ్చిందా లేదా అనేది అడగండి. ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 100% ప్లేస్మెంట్ ఇవ్వదు. వీళ్ళు ఏంటంటే గుడ్డిగా ఏంటంటే నమ్మేస్తారన్నమాట. వాళ్ళు 100% ప్లేస్మెంట్ అంటే గుడ్డిగా నమ్మేసి పోయి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి వాళ్ళే జాబ్ ఇప్పిస్తాలే, వాళ్ళే జాబ్ వచ్చిందని చెప్పేసి వీళ్ళు ఏంటంటే సరిగా చదవకుండా ఏదో టైం పాస్ చేసుకుంటే వెళ్ళి రావటం నేర్చుకోవటం అలా చేస్తూ ఉంటారన్నమాట. అదైతే మీకు ఎక్కడ వర్కౌట్ అవ్వదండి. సో మీకు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు వాళ్ళు పైన కింద పడి ఒక 4-5 కంపెనీలు వేస్తారు. ఆ కంపెనీల్లో మీ 300 మెంబర్స్లో ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ సెలెక్ట్ అవుతారు. అంతేగాని వాళ్ళు కూడా 300 మెంబర్స్ అని తీసుకోరనమాట. కాకపోతే ఏంటంటే మీరేంటంటే మీరు నేర్చుకోవాలి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకున్న తర్వాత ఆ 20-30 మెంబర్స్లో మీరు ఒకరు అయ్యారంటే మీకు జాబ్ వచ్చింది. అలా కాకుండా వాడు గ్యారెంటీ జాబు అన్నాడని చెప్పేసి మీరు కనుక ఏదో ఊరికి వెళ్ళేసి సరిగా చదవకుండా ఉంటే అది మీకు ఆ ట్రైనింగ్ ఎందుకు పనికిరాదండి. ఇది అనమాట సెకండ్ మిస్టేక్. థర్డ్ మిస్టేక్ చూస్తే ఏంటంటే వీళ్ళకి ఏంటంటే నేర్చుకున్నా కూడా వీళ్ళు ప్రాక్టీస్ ఉండదు అనమాట, రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తారు, అటెండ్ అవుతారు. సో వాళ్ళు ఏదో బుక్ ఇస్తారు, ఆ బుక్ వచ్చేసి ఊరకు చదువుకుంటారు. చదివినా కూడా ఏంటంటే అది ఏంటంటే వీళ్ళు నేను చూసిన దాని ప్రకారం అయితే వీళ్ళు చదువు కూడా ఎలా ఉందంటే ఇంజనీరింగ్లో ఎలా చదువుతారో లాస్ట్ 1 డే 2 డేస్ చదివేసి ఇంజనీరింగ్ ఎలా పాస్ అవుతారో వీళ్ళు చదవటం కూడా అలాగే ఉందండి. అది కంప్లీట్లీ రాంగ్ అనమాట. మీరు ఏంటంటే ఒక ఐటీలో మీరు సెటిల్ అవ్వాలంటే అలా చదివితే ఎందుకు పనికిరాదు. ఐటీలో మీరు సెటిల్ అవ్వాలంటే మీరు నేర్చుకున్న టెక్నాలజీ వచ్చేసి కాన్సెప్టల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఆ కాన్సెప్టల్ నాలెడ్జ్ మీకు కన్ఫామ్గా ఉండాలి. ఆ కాన్సెప్టల్ నాలెడ్జ్ లేకుండా ఏదో మీరు ఇంజనీరింగ్లో చదివినట్టు ఒక రోజు 2 రోజులు చదివేసి తర్వాత వచ్చేసి ఇంటర్వ్యూ అటెండ్ అవుతానంటే అది అసలు ఎక్కడ వర్కౌట్ అవ్వదండి. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్ డిఫరెంట్గా ఉండేది. ఐటీలో ఏంటంటే మీరు నేర్చుకున్న టెక్నాలజీ ఏ టెక్నాలజీ అయినా కంప్లీట్గా డిఫరెంట్ ఉండేది. దాంట్లో మీరు కాన్సెప్టల్ నాలెడ్జ్ చేస్తేనే ఏంటంటే మీరు కోడింగ్ రాయగలరు. ఆ కాన్సెప్టల్ నాలెడ్జ్ ఐడియా ఉంటేనే ఓకే ఇది ఇలా రాయాలి, ఇది ఇలా రాయాలి, ఇక్కడ వస్తే ఈ ప్రాబ్లం వస్తే ఇలా రెక్టిఫై చేయాలి, ఈ ప్రాబ్లం వస్తే ఇలా రెక్టిఫై చేయాలి. ఆ కాన్సెప్టల్ నాలెడ్జ్ ఉండాలంటే మీరు కాన్సెప్టువల్గా చదవాలి. ఓకేనా? అలా కాకుండా మీరు ఇంజనీరింగ్ చదివే పని అయితే అది ఎందుకు పనికిరాదు అనమాట. ఇదనమాట వాళ్ళు చేసే థర్డ్ మిస్టేక్. ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే వీళ్ళు ఒకవేళ బాగా చదివినా కూడా వీళ్ళకి అంటే వాళ్ళు ఇచ్చిన బుక్స్ ఉంటాయి కదండి ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో, ఆ బుక్స్ తీసుకొని వాళ్ళు బాగా చదివినా కూడా బాగా ప్రిపేర్ అయినా కూడా వీళ్ళ దగ్గర ఏంటంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉండదన్నమాట. వీళ్ళు ఏంటంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఏంటంటే లేకుండా డైరెక్ట్గా కంపెనీలోకి వెళ్తే బాగా సఫర్ అవుతారన్నమాట. ఎందుకంటే మీరు వచ్చేసి కంపెనీలోకి వెళ్ళిన తర్వాత అంటే ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ పెట్టి కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీ మీద వచ్చేసి మీ సూపర్వైజర్కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టి మీరు వచ్చారంటే ఓకే ఈ క్యాండిడేట్కి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ క్యాండిడేట్కి 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. 4 ఇయర్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఈ క్యాండిడేట్ సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కింద ఎలిజిబుల్. సో అంటే వీడికి ఏంటంటే కోడింగ్ ఇంతకుముందు బాగానే రాసి ఉంటాడు మిగతా కంపెనీల్లో, ఇప్పుడు ఏంటంటే మనం ఎలాంటి వర్క్ ఇచ్చినా కూడా చేయగలడు అనే ఎక్స్పెక్టేషన్స్ మీ మీద ఉంటాయి. మీరు కనుక ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదంటే మీకు ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అదేంటంటే మీకు అక్కడ ఏంటంటే చాలా ఇబ్బంది పడతారు. సో మీరు ఒక్కసారి ఏంటంటే డే అండ్ నైట్ చేసినా కూడా
మీకు ఏంటంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేరు అనమాట. అందుకని చెప్పేసి మీరేం చేయాలంటే మీరు నేర్చుకునేటప్పుడే అంటే మీరు ఏంటంటే ఏదైతే కాన్సెప్ట్ నాలెడ్జ్ నేర్చుకుంటారో అదే టైంలో ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవాలండి, రియల్ టైం ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి. అంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఏంటంటే మీ ఫ్రెండ్స్ తోటి కూర్చోవటం, ఏదైనా యూస్ కేసెస్ తీసుకోవటం, ఏదైనా రియల్ టైం వాళ్ళు ఎవరైనా చేస్తుంటే వాళ్ళ దగ్గర కూర్చోవటం, వాళ్ళ దగ్గర నాలెడ్జ్ తెచ్చుకోవటం, వాళ్ళతోటి కూర్చొని ఎలా చేస్తున్నారని చూడటం, దాని ప్రకారం ఏంటంటే మీ లోకల్ ఎన్విరాన్మెంట్లో మీరు సెటప్ చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయటం, ఇలా మీరు ఏంటంటే రియల్ టైం ఎంతసేపటికి ఏంటంటే రియల్ టైం నాలెడ్జ్ తెచ్చుకోవడానికి చూసుకోవాలన్నమాట. అలా కాకుండా మీరు కనుక ఏదో థియరిటికల్గా నేర్చుకొని ఇంటర్వ్యూ క్లియర్ చేసుకొని కంపెనీలోకి వెళ్ళిపోయారంటే తర్వాత ఏంటంటే రియల్ టైం వచ్చేసి మీకు మీ సూపర్వైజర్ వచ్చేసి మీకు ఏదైనా ఒక వర్క్ అసైన్ చేస్తే మీరు గ్యారంటీ ప్రాబ్లం ఫేస్ చేస్తారనమాట. సో అది చేయకూడదంటే మీరు ఏంటంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ కూడా కావాలన్నమాట. సో ఇవైతే నేనైతే అబ్జర్వ్ చేశాను అనమాట, ఈ 4 ప్రాబ్లమ్స్. సో ఇంకా నేను ఏమైనా అబ్జర్వ్ చేస్తే ఇంకొక వీడియోలో నేను చేస్తానండి. సో మీకు కనుక మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం మటుకు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.